తెలంగాణ పోలీసులు ఫైల్ చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ హీరో మహేష్ బాబుకి నోటీసులు జారీ చేసి విచారణకు రమ్మని చెప్పి పిలిచారు. యాక్చువల్గా సాయి సూర్య డెవలపర్స్ దాని యజమాని సతీష్ చంద్రగుప్తా, సురానా గ్రూప్ డైరెక్టర్ నరేంద్ర సురానాతో పాటు మరికొందరు కొనుగోలుదారులను మోసగించారు అనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అనుమతులు లేని లేఅవుట్లలో ఫ్లాట్లు విక్రయించడం, ఒకే ఫ్లాట్ను పలువురికి అమ్మడం, తప్పుడు రిజిస్ట్రేషన్ హామీలు ఇవ్వడం, ఇటువంటి మోసాలకు పాల్పడ్డారు అనే అభియోగాలు వాళ్ళు ఎదుర్కొంటూ ఉన్నారు. అయితే మహేష్ బాబు సాయి సూర్య ప్రాజెక్టులను ప్రచారం చేయడం వల్ల చాలామంది ఆ ప్రాజెక్టులో పెట్టుబడులు పెట్టారు అని ఆరోపణలు ఉన్నాయి. అయితే ఈ ప్రచారం చేసినందుకు గాను మహేష్ బాబుకు వాళ్ళు 5.9 కోట్లు చెల్లించారు అని చెప్పి అయితే ఈడీ గుర్తించినట్లుగా సమాచారం. 3.4 కోట్లేమో చెక్కుల ద్వారా, మరో 2.5 కోట్ల నగదు రూపంలో మహేష్ బాబుకు ముట్టాయి అని చెప్పి ఈడీ అనుమానిస్తుందట. ఆ 2.5 కోట్ల దగ్గరే పేషీ పడింది. అదేమైనా అంటే నగదు లావాదేవీ కదా, అదేమైనా మనీ లాండరింగ్కి సంబంధించిన అంశమా అనే దర్యాప్తు చేయడంలో భాగంగా ఈ నెల 27న విచారణకు హాజరు కావాలని చెప్పి ఈడీ మహేష్ బాబుకు నోటీసులు ఇచ్చింది. అయితే సరే, ఈ సంస్థ చేసిన మోసపూరిత కార్యకలాపాల గురించి మహేష్ బాబుకు తెలియకపోవచ్చు అని ఈడీ భావిస్తుంది. కానీ అంటే మహేష్ బాబు నేరుగా పాల్గొనకపోయినా ఆయనకు అందినటువంటి 2.5 కోట్ల లావాదేవీ మీద ఈడీ అయితే ఆరాధిస్తూ ఉంది. మామూలుగా ఈ నెల 16వ తేదీన సురానా గ్రూపు, సాయి సూర్య డెవలపర్స్ కార్యాలయాల్లో ఈడీ సోదాలు నిర్వహించి పలు కీలక పత్రాలు, నగదుకు సంబంధించిన ఆధారాలు స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. దాదాపు ఆ సంస్థ 100 కోట్ల మేర అక్రమ లావాదేవీలు జరిపినట్లుగా ఈడీ అయితే అనుమానిస్తోంది. మోసపూరిత పథకాల ద్వారా సంపాదించిన డబ్బును పలువురికి మళ్లించారని, ఇందులో భాగంగానే సినీ ప్రముఖుల ప్రచారానికి డబ్బులు ఖర్చు పెట్టారు అని చెప్పి అయితే ఈడీ భావిస్తూ ఉంది. ఇందులో భాగంగానే మహేష్ బాబుకు కూడా నోటీసులు అయితే జారీ చేసింది ఈడీ.